నా పేరు ప్రనీల్ చందర్. నేను ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా రాష్ట్ర సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. మరి గతంతో పోల్చుకొని ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే మాత్రం చాలా బాధ కలిగే విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలు మార్పు కావాలని చెప్పని ఇప్పుడున్న అధికార పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. మరి డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసి నేటి వరకు గ్రామాలకు ఏం మార్పు జరిగింది అని చూస్తే మాత్రం ఎలాంటి మార్పు కూడా జరగలేదు. మరి ఈరోజు జనాల ఆశలు మొత్తం అడియాశలైనాయని చెప్పొచ్చు ఈరోజు. మరి ఇది ఎండాకాలం, ఇప్పుడు సీజన్ నడుస్తుంది. మరి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళతోటి ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసి మంచి నీళ్లు తాగాల, ఫిల్టర్ నీళ్లు తాగాల, సర్ఫేస్ వాటర్ తాగాలని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఆలోచనతోటి స్టార్ట్ చేసిండ్రు. మరి ఈ ఎండాకాలంలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పాత బోర్లు, పాత మోటార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసి మళ్ళీ ఇప్పుడు అందుబాటులోకి తేవాలి అని చెప్పని. మరి ఈరోజు మేము ఒకటే అడగదలుచుకుంటున్నాం. గతంలో 2017 మిషన్ భగీరథ స్కీమ్ స్టార్ట్ అయితే నేటి వరకు నిర్విఘ్నంగా నడిచిన స్కీము ఈరోజు ఎందుకు ఇబ్బందులకు గురవుతుంది? మరి అదే కృష్ణా నుంచి ఈరోజు మా పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లాకు కృష్ణా వాటర్ నుంచి తీసుకొని ఇవ్వచ్చు. కానీ ఈరోజు శ్రీశైలం, నాగార్జున సాగర్, కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో వాళ్ళు సరిపడా నీళ్లు రిలీజ్ చేస్తలేరు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వదలండి అని చెప్పని ఎవ్వరు అడగలే. మరి గ్రామీణ ప్రాంత ప్రజలు ఈరోజు మళ్ళా బోర్ల నీళ్లు తాగితే నల్గొండల ఫ్లోరోసిస్ బాధ పోవాలనే కేసీఆర్ గారు ఆ రోజు మిషన్ భగీరథ ఏర్పాటు చేశారు. మళ్ళా అవే బోర్ల నీళ్లు తాగి మళ్ళా ఫ్లోరోసిస్ అంటే ఇదే నా మార్పు అని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు కేఎల్ఐ కాలువ ఉంది పాలమూరు నుంచి డిండి వరకు. మరి ఆ కేఎల్ఐ కాలువలో ఇప్పుడు నీళ్లు లేక రైతులు యాసంగి పంట వేసుకొని ఈరోజు పంటను తగలబెట్టుకునే పరిస్థితి, గొర్రెలను మేపే పరిస్థితి ఈరోజు ఎందుకు దాపరించింది అని చెప్పని మేము అడుగుతున్నాం. కేఆర్ఎంబీ తోటి కొట్లాడలేక, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేక ఆ కేఎల్ఐ కాలువలోకి నీళ్లు వదలని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల్లో వెంటబడుతున్నారు, ఎలక్షన్ల కోడ్లు వచ్చినాయని చెప్తున్నారు. మరి మేము ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అందరినీ కూడా చూసినాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటే కనీసం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తారు, పాత బిల్లులను చెల్లిస్తారు అని చెప్పని. కానీ ఈరోజు మనం ఇది మార్చ్ 31 ఈరోజు. మరి ఈరోజు పాత బకాయిలు ఏవైతే మాజీ సర్పంచులకు, గ్రామ పంచాయతీలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఉండే ప్రభుత్వం వచ్చిన రోజటి నుంచి ₹1 కూడా చెల్లించలేదు. మరి ఈ మార్చ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి కొత్త చెక్కులను సబ్మిట్ చేయమని చెప్తున్నారు. మరి కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్లకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినరా అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఆఫీసర్లకు ఒక్కరోజు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టకుండా వాళ్ళని తీసుకొచ్చి అయిష్టంగా ఈరోజు గ్రామాల పైన రుద్దడం జరిగింది. మరి ఈరోజు ఎలక్షన్లు కండక్ట్ చేయమంటే ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు. మరి మాజీ సర్పంచులకు పర్సన్ ఇన్ఛార్జీలుగా కంటిన్యూ చేయమంటే చేయలేదు. సరే, గత పార్టీలో పనిచేసిన సర్పంచులు ఉండొచ్చు, కానీ ఈ కక్ష సాధింపు చర్యలు సర్పంచుల మీద అనేది మంచిది కాదు అని చెప్పని మరొక్కసారి మేము చెప్తున్నాం. మరి ఈరోజు కొత్త ప్రభుత్వం ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీల అకౌంట్లకు ₹1 కూడా చెల్లించలేదు. మరి గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్లో ఉన్న పైసలను గత ప్రభుత్వంలో చేసిన పనులకు కానివ్వండి, మొన్న ఫిబ్రవరి 2 తారీఖు సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయే వరకు చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించలేదంటే ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు అని చెప్పని మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా అని ఆశపడ్డాం, కానీ అక్కడ సర్పంచులకు ఓట్లు లేవు స్థానిక సంస్థల్లో అని చెప్పని మా డబ్బులు రిలీజ్ చేయలేదు మాజీ సర్పంచులవి. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్లని ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఉద్దేశంతో 500 మందికి ఒక మల్టీపర్పస్ వర్కర్ ఉండాలా, ఇల్లు శుభ్రం చేయాలా, మోరీలు శుభ్రం చేయాలా, సమయానికి నీళ్ళు ఇవ్వాలి అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు మల్టీపర్పస్ వర్కర్ సిస్టమ్. 8,500 జీతం, మళ్ళీ దాన్ని ₹1000 పెంచి 9,500 చేసి మల్టీపర్పస్లను పెడితే ఈరోజు మల్టీపర్పస్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంటే ఆలోచన చేయండి.
ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. వాస్తవానికి ట్రాక్టర్ అనేది ఒక అంబులెన్స్, గ్రామీణ ప్రాంత ప్రజలకు అంబులెన్స్ లాగా పనిచేసింది. ఏ ఒక్క మనిషి మండల కేంద్రంలో చనిపోయినా, ఏ ఒక్క శవం పోస్ట్ మార్టం అనుకోవాలన్నా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పనిచేసింది. గ్రామాలలో ఏ ఇంటి ముందల శుభకార్యం చేసినా ట్యాంకర్ అక్కడ దర్శనం ఇచ్చింది. గ్రామ పంచాయతీ ట్యాంకర్ పనిచేసింది ట్రాక్టర్. కానీ ఈరోజు ఆ ట్రాక్టర్ల లోన్ కిస్తులు కట్టే పరిస్థితి కూడా ఈరోజు లేదు. మరి రేపు బ్యాంకు వల్ల ట్రాక్టర్లను గుంజుకపోతే పరిస్థితి ఏంది అని చెప్పని ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అదేవిధంగా మీరు చూస్తే చాలా గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే చెత్త బండి ప్రతి ఇంటికి చేరుకొని చెత్తను కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్కి తీసుకుపోయే పరిస్థితి ఉండే. మరి ఈరోజు డంపింగ్ యార్డ్లు శిథిలావస్థకు వచ్చినాయి. మరి ట్రాక్టర్లు ఈరోజు డ్రైవర్లు పనిచేయక, డీజిల్ లేక, కిస్తులు కట్టక ట్రాక్టర్లు అన్నీ కూడా మూలన పడే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన పల్లెలు, భారతదేశంలోనే గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే ఒకటేసారి 20 అవార్డులు ప్రకటిస్తే 13 అవార్డులు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. మరి ఈరోజు ఏ విధంగా ఉంది మన పరిస్థితి అనేది ఆలోచన చేయండి. ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచన చేస్తుండ్రు, మాకు ఇంకా బస్సులు వస్తాయేమో అని చెప్పని. ఫ్రీ బస్ పథకం పెట్టిండ్రు. పట్టణాలలో ఉన్న బస్సులు పట్టణాలలో ఉన్న మహిళా సోదరిమణులు వాడుకుంటున్నారు. మరి మా గ్రామీణ ప్రాంత మహిళలు ఏం పాపం చేసిరని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు ఏ గ్రామం నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రావాలన్నా బస్సు సౌకర్యం కావాలా? మరి అలాంటిది మరి ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈరోజు బస్సులు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు అంటే కూడా మరి ఆ పథకం ఎవరికి వర్తిస్తున్నారు అనేది చూడాలి, ఒక్కసారి గమనించాలి. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీల్లో కేసీఆర్ గారి మానసక పుత్రిక అయినటువంటి గ్రీనరీ ఈరోజు ఉండే. మనకు ప్రతి ఊరికి ఒక ప్రకృతి వనం, ప్రతి ఊరికి ఒక నర్సరీ, అదేవిధంగా మండల కేంద్రాలకు సమీపంలో ఉన్న పెద్ద గ్రామ పంచాయతీల్లో బిగ్ పీపీవి పల్లె ప్రకృతి వనం అని 10 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. మరి దాంట్లో మెయింటెనెన్స్ ఏమైంది అని చెప్పని మేము అడుగుతున్నాం. ఈరోజు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండ్రు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు చూడనీయలే. 2000 పెన్షన్ 4000 అవుతుంది, ప్రతి మహిళకు 2500 వస్తుంది. రేపే రుణమాఫీ, 9 తారీఖు రుణమాఫీ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలందరూ నమ్మిండ్రు. మరి ఈరోజు వారి నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నారు? అంటే రేపు ఎంపీ ఎలక్షన్స్ వరకు కూడా మీరు చేస్తారా చెయ్యరా, కానీ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి ఎంపీ ఎన్నికల లోపల చేస్తామంటేనేమో కోడ్ అని చెప్తున్నారు. మరి కోడ్ లేని సమయంలో ఏం చేసిండ్రు? ఈరోజు ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏం జీరో బిల్ అని చెప్పని అన్నారు. కానీ వాస్తవానికి మొన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, జీరో బిల్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం ఫస్ట్ డబ్బులు పే చేయాలా రెగ్యులేటరీ కమిషన్ డిస్కామ్లకు అని చెప్పని చెప్పింది. రైతులకు ఆనాడు ప్రభుత్వం జీరో బిల్ ఇవ్వకుండా రైతులకు డబ్బులు పే చేసి రైతులకు మోటార్లకు ఉచిత కరెంటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. అంటే మీ జీరో బిల్లులు కూడా నడవదు అనేది ఈరోజు చదువుకున్న విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ జీరో బిల్లులు అనేది ఒక మాయ మాటలు. మొన్న డిస్కామ్లు కానివ్వండి, రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన వాళ్ళ ఒక స్టేట్మెంట్లే చెప్తున్నాయి జీరో బిల్లులు అనేది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పని. దయచేసి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి, ఇప్పటికున్న ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మార్పు అంటే మంచి చేసే వాళ్ళు ఎంట ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా పోతాం మనం. కానీ ఇలా రేపే చేస్తాం, ఎల్లుండే చేస్తాం, ఈరోజేమో మాకు బడ్జెట్ లేదు, ఈరోజు సరిపడా నిధులు లేవు అంటే మరి హామీలు ఇచ్చేట రోజు తెలియదా? మరి హామీలు అప్పుడు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే హామీలు ఇచ్చిండ్రు. అంటే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అంటే గ్రామీణ ప్రాంత ప్రజలను మోసం చేసి వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అనే పరిస్థితి ఉండే. రేపు ఖచ్చితంగా ఈరోజు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈరోజు సర్పంచుల సంఘం తరఫు నుంచి
సర్పంచ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని 2 సార్లు కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు కలిసిర్రు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచులు కలిసిర్రు. కానీ నేటి వరకు కూడా ఎలాంటి బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేదు. దీనిపైన రాబో కాలంలో ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని మరి గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన వాళ్ళకే బిల్లులు ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది ఆలోచన చేయండి. ఎక్కడికక్కడ జిల్లాల నుంచి కార్యాచరణ తీసుకొని రాష్ట్రం వరకు ఖచ్చితంగా, ఎందుకంటే పంచాయతీలను కాపాడుకునే పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో రేపు నుంచి ఈరోజు కొత్త చెక్కులు సబ్మిట్ చేసే విషయంలో మాజీ సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు చేకూరినా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఒక వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు తీసుకుపోయినరు. అదే ఒక 800 కోట్లు ఇస్తే మాజీ సర్పంచుల బిల్లులు మొత్తం అయిపోతాయి. అంటే సర్పంచుల పైన, మాజీ సర్పంచుల పైన ఏమాత్రం ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది.